కొత్తగా పెరగబోయే సీట్లు తెలంగాణలో అధికార సమీకరణాలను సమూలంగా మార్చబోతున్నాయి. సహజంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎప్పుడు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటుందని పొలిటికల్ స్ట్రాటజిస్టులు విశ్లేషిస్తుంటారు. కానీ తెలంగాణ వరకు వచ్చేసరికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ సీట్ల పెంపు ప్రక్రియ ఒక పెద్ద ఉత్కంఠగా మారింది. ఈ మ్యాప్ గీసే వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణలో అదనంగా పెరగబోయే ఈ నియోజకవర్గాలు ఎవరికి లాభం చేకూర్చబోతున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరగబోయే ఈ ఆధిపత్య పోరులో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. డీలిమిటేషన్ లెక్కల ప్రకారం తెలంగాణలో లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుంది. కొత్తగా మరో 7 పార్లమెంట్ స్థానాలు అదనంగా ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఏకంగా సగానికి సగం పెరగబోతున్నాయి. ప్రస్తుతం 119గా ఉన్న శాసనసభ స్థానాలు భవిష్యత్తులో 178 లేదా 179కి చేరుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 50% సీట్లు అదనంగా పెరగనుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టంగా మారబోతోంది. కొత్త స్థానాల ఏర్పాటుతో దశాబ్దాల కాలంగా ఉన్న పాత నియోజకవర్గాల సరిహద్దులు సమూలంగా మారిపోతాయి. ఈ మార్పులు గ్రౌండ్ లెవెల్లో నాయకుల భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి. నియోజకవర్గాల పునర్విభజన అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగే స్వతంత్ర ప్రక్రియ అయినప్పటికీ ఆచరణలో మాత్రం అధికార పార్టీల ప్రభావం దీనిపై భారీగానే ఉంటుంది. సహజంగా ఈ మ్యాప్ గీసే ప్రక్రియ మొత్తం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో, వారి మార్గదర్శకత్వంలోనే సాగుతుంది. అయితే ఇక్కడే తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన, అత్యంత ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. ఈ వైరుధ్యం డీలిమిటేషన్ ప్రక్రియను ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లర్గా మార్చేసింది. కేంద్రంలో ఉన్న అధికార బలంతో బీజేపీ తనకు అనుకూలంగా నియోజకవర్గాల సరిహద్దులు ఉండేలా చక్రం తిప్పాలని చూస్తోంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో డేటా అందించాల్సింది, సర్వేలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కావడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియను తమకు అనుకూలమైన అడ్వాంటేజ్గా మార్చుకునే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. ఇరు పార్టీలు తమ తమ అధికార బలాలను ఉపయోగించుకొని ఈ పెంపును తమకు లాభదాయకంగా మలుచుకునే ప్రయత్నాల్లో మునిగిపోతాయి. తెలంగాణలో అదనంగా 50% సీట్లు పెరగడం ఎవరికి లాభం చేకూరుస్తుందన్న అంశంపై తీవ్రస్థాయిలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెరిగే సీట్లతో తమ బలం మరింత పెరుగుతుందని, మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని పూర్తి ధీమాతో ఉన్నారు. ఇక కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 స్థానాలను గెలుచుకుని సమఉజ్జీలుగా నిలిచాయి. ఈ ఫలితాలు బీజేపీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. దీనికి తోడు వచ్చే ఎన్నికలు జమిలి విధానంలో జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలొస్తే జాతీయ స్థాయి సెంటిమెంట్ పనిచేస్తుందని, దానికి అనుగుణంగా డీలిమిటేషన్ కూడా తమకు అనుకూలంగా జరిగేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. పునర్విభజనను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారేలా కనిపిస్తోంది. ఈ పునర్విభజన మ్యాప్ వ్యవహారంలో అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకే భారీ దెబ్బ పడుతుందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో, కేంద్ర స్థాయిలో బీజేపీతో సమదూరం పాటిస్తోంది. మధ్యలో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోందని, ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా అదంతా కేవలం ఒక పొలిటికల్ డ్రామాగానే ముగిసిపోయింది. ఇప్పుడు యథావిధిగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా తమకు ప్రధాన శత్రువుగా ఉండే బీఆర్ఎస్ను ఇప్పుడే పూర్తిగా బలహీనం చేస్తేనే తమకు లాభమని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఒకే రకమైన ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఉమ్మడి శత్రువైన గులాబీ పార్టీని దెబ్బకొట్టడానికి ఈ రెండు జాతీయ పార్టీలు పరోక్షంగా ఒకే వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ పునరేకీకరణలో భాగంగా భవిష్యత్తులో జరగబోయే ఈ మ్యాప్ డ్రాయింగ్ వార్ బీఆర్ఎస్ కోటలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా సాగనుంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు కంచుకోటల్లాంటి స్థానాలను, వారి బలమైన ఓటు బ్యాంకులను వెడగొట్టేలా కొత్త నియోజకవర్గాల సరిహద్దులను ఖరారు చేస్తారు. గులాబీ పార్టీకి పట్టున్న ఒక నియోజకవర్గాన్ని 2-3 ముక్కలుగా చేసి వేర్వేరు నియోజకవర్గాల్లో కలపడం ద్వారా ఆ పార్టీ బలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం చేతిలో ఉండడంతో ఈ మార్పులు చేయడం ప్రభుత్వాలకు చాలా సులువైన పని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ తమ ఓటు బ్యాంకులను పదిలపరుచుకుంటూనే బీఆర్ఎస్ ఓట్లను చీల్చేలా జాగ్రత్త పడతాయి. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక అతిపెద్ద యుద్ధానికి తెరతీయబోతోంది. ఒకవైపు అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పోరాటం, మరోవైపు పూర్తి ఆధిపత్యం కోసం కాంగ్రెస్, బీజేపీల ఎత్తుగడలు కలిసి మొత్తానికి ఈ డీలిమిటేషన్ తెలంగాణలో ఒక కీలక రాజకీయ మలుపుగా మారబోతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.